అంట రక్షించడానికి యేసు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆత్మరక్షణ. ఏం ఆశీర్వాదం ఇది? ఆత్మరక్షణ. ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. పాపము లేని వ్యక్తిగా వచ్చాడు, పరిశుద్ధునిగా వచ్చాడు. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు వాడు జారడి మూలని బిడ్డగా శరీరాకారాన్ని ధరించుకొని మనిషి పోలిక పుట్టి ఈ లోకానికి నిన్ను రక్షించడానికి, పిల్లల పెళ్లిళ్ళు కావటానికో, రోగాలు పోవటానికో, అప్పులు తెచ్చడానికో యేసయ్య రాలేదు ప్రభునందు ప్రియులరా. వాటి కోసం వస్తుంటారు. మన ఈ మధ్య కాలంలో ప్రభునందు ప్రియ విజ్ఞాన మందిరంలో దైవ శాఖలు ప్రతి నెల పెడుతున్నాడు. ఆయన కొబ్బరి నూనె డబ్బాలు కొనుక్కొస్తున్నాడంట, కర్చీపులు కొనుక్కొస్తున్నాడంట. ఆయనతో పాటు బస్సు దాదాపు 100 మంది వస్తున్నారంట. విజ్ఞాన మందిరంలో సగం వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళ టీమే ఉంటున్నారండి. ఇదిగో టచ్ అనగానే కొంతమంది వాళ్ళే అందరూ ఏర్పాటు చేస్తారు. అబద్ధ బోధలు ఎక్కువైపోయాయి. కడవరి దినాల్లో అబద్ధ క్రీస్తులు, విరోధమైన బోధలు వచ్చేస్తూ ఉన్నాయి. కనుక ప్రభునందు ప్రియులరా, ఇక్కడ ఆత్మరక్షణ. మీ దేవుణ్ణి నమ్ముకుంటే రోగాలు పోతాయి, దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు పోతాయి, దేవుణ్ణి నమ్ముకుంటే అప్పులు తీరుతాయి, దేవుణ్ణి నమ్ముకుంటే పెళ్ళి అవుతాయి, దేవుణ్ణి నమ్ముకుంటే పిల్లలు పుడతారు, జరుగుతాయి. కానీ నీకు మొదట ఏం కావాలి? ఆత్మరక్షణ కావాలి. అందుకే యేసు వచ్చాడు. అందుకే ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. రెండవదిగా చూద్దాం ప్రభునందు ప్రియులరా. రెండవ ఆశీర్వాదం ఏంటంటే చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది. ఏ పండితుడైనా, ఏ బలహీనుడైనా, ఏ దరిద్రుడైనా, ఎవరైనా సరే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని రాయాలి. ఏం రాయాలమ్మా? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం వచ్చింది అంటే యేసు పుట్టక ముందు ప్రజా సంఖ్య లేదు, లెక్క లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు. అందుకే లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో ప్రభునందు ప్రియులరా, అక్కడ 2వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, లూకాసు వార్త 2వ అధ్యాయం మొదటి వచనం, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞాయను పరిశుద్ధాత్మదేవుడు కైసరు అనే చక్రవర్తికి ప్రేరేపణ కలుగు చేశాడు. సర్వలోకానికి ఏమి లేదు, సంఖ్య లేదు. సర్వలోకానికి డేట్ లేదు, తేదీలు లేవు. ఇప్పుడు 2025 డిసెంబర్ ఈరోజు ఎంత తారీఖు? 21వ తారీఖు, డిసెంబర్ 21వ తారీఖు. ఈ డేట్ ఎలా వచ్చింది? ఈ తేదీ మనం ఎలా వేసుకుంటున్నాం? పలానా టైంలో పలానా అబ్బాయి పుట్టాడు, పలానా సమయంలో పలానా ఆయన చనిపోయాడు. ఇవన్నీ యాడ్ నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు? యాడ్ నుంచి వచ్చినాయి అంటే యేసయ్య. ఎవరైనా సరే క్రీస్తు నాకొద్దు, దేవుడు నాకొద్దు అన్నాడు కూడా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఖచ్చితంగా రాయాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య వచ్చిన తర్వాత ఈ మానవాళికి సంఖ్య వచ్చింది, తారీఖు వచ్చింది, తేదీ వచ్చింది. మొదటి ఆశీర్వాదం ఏమొచ్చిందంటే ఆత్మకు రక్షణ వచ్చింది. రెండవది ప్రజాసంఖ్య రాయబడింది. మూడవది ప్రభువునందు ప్రియులరా ఏం ఆశీర్వాదం వచ్చిందంటే చరిత్ర 2 భాగాలుగా విభాగమైంది. బీసీ, బీడీ, ఏడి అంట. అంటే బ్యాక్గ్రౌండ్ డేస్, ఏడి అంటే అకామిడేషన్ డేస్, అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. కనుక ప్రభువునందు ప్రియులరా మానవ జాతికి ప్రభువునందు ప్రియుల సంఖ్య ఏర్పాటైంది. మూడవ ఆశీర్వాదం మనం చూస్తే విలువ వచ్చిందంట. ఇక డేట్ ఆఫ్ బర్త్ 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, 2వ వచనంలో ఇది కురేనియా సిరియా దేశంకి అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అంతకుముందు సంఖ్య లేదు, మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. దేవుని స్తోత్రం. యేసయ్య ఈ లోకానికి, భూలోకానికి ఎప్పుడైతే పుట్టాడో కైసరు అనే చక్రవర్తికి, రాజుగారికి అందరికి కూడా ఇప్పుడు కూడా ఆధార్ కార్డులు కానీ ఇళ్ళకి కానీ ఏం చేస్తారు? పంచాయతీ వాళ్ళు అనౌన్స్మెంట్, రేషన్ కార్డులు అని. స్తోత్రం. ఏం చేస్తారు ఇప్పుడు? అమ్మ ఆధార్ కార్డు తెచ్చుకోండి, రేషన్ కార్డు తెచ్చుకోండి. ఇప్పుడు పుట్టిన పిల్లలు, చిన్న పిల్లలకు కూడా ఎక్కడ తెరు ఇది ఆధార్ తీయటానికి. స్తోత్రం. ఏది పుట్టిన పిల్ల 6 నెలలు 5 నెలలు బుడ్డోడికి పుట్టడానికి కూడా మిడుచుడేమా కళ్ళు తెరు అనగానే ఆధారు. స్తోత్రం. ఏ న్యాయ నుంచి వచ్చినాయి అంటారు?
యేసయ్య. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మానవ జాతికి విలువ వచ్చిందండి. యేసయ్య ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి మానవ జాతి మనలకు విలువనివ్వటానికి వచ్చాడు. ఒకటేమో ఆత్మకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, రెండవదేమో ప్రజా సంఖ్యలో లెక్కలో ఉండటానికి ఉంచాడు, మూడవదేమో మనకి విలువలు ఇచ్చాడు. విలువ ఇచ్చాడు. చూడండి, 4వ ఆశీర్వాదం, బానిసత్వము నుండి మనల్ని విడిపించాడు. రోమా చక్రవర్తి తెల్లోళ్ళు వేలారు, పెద్దోళ్ళు అనేవారు తెల్లోళ్ళు వేలారు. వాళ్ళు ఎట్టుంటారు, తెల్లగా ఉంటారు కదా. మన ఊరు చూసాం. స్తోత్రం. తెల్లోళ్ళు వేలారా తాత. అంటే 1940 ఆ సంవత్సరాలు అవతల అందరూ రోమన్ చక్రవర్తులు బానిస సంఖ్యలు. ఈ జాతి వాళ్ళు ఈ వైపు, ఈ జాతి వాళ్ళు ఈ జాతి వాళ్ళు ఈ వైపు, ఆ జాతి వాళ్ళు అటోళ్ళు ఇటు వెళ్తారు లేదు, ఇటోళ్ళు వాళ్ళకి మంచినీళ్ళు లేరు, వీళ్ళకి మంచినీళ్ళు లేదు. స్తోత్రం. అంటే ప్రభునందు ప్రియ తెగలుగా జాతులు ఏమైపోయినాయి, విభాగింపబడాయి. అంటే వాళ్ళు వేరుగా చేస్తారు. కానీ ప్రభునందు ప్రియ యేసయ్య ఎప్పుడైతే ఈ భూలోకానికి రక్షకుడిగా వచ్చాడో మనుషులందరూ ఒక్కటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమన్ చక్రవర్తులు ఆనాడు మనుషుల్ని భయంకరంగా హింసించేవారు.